హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఎప్పట్లాగానే ఈరోజు కూడా డే 4 డ్రాయింగ్ క్లాస్ మొదలు పెడదాం. ఫస్ట్ కూడా ఒక రౌండ్ తీసుకుంటాం అన్నమాట. అయితే ఈ రౌండ్ పక్కన ఇంకో రౌండ్ తీసుకుంటున్నాం అన్నమాట ఫస్ట్ స్టెప్లో. అయితే ఈ రౌండ్ పక్కన ఇంకొక రౌండ్ చూస్తున్నారండి. అయితే ఏంటా అని ఆలోచిస్తున్నారు కదా, ఏమీ కదండి, అదే గ్రేప్స్, అదే ద్రాక్ష పళ్ళు ఎలా గీయాలని చూద్దాం ఈరోజు ఫినిష్ షేడ్తో. ఫస్ట్ స్టెప్లో ఎలా తీసుకున్నాం, సెకండ్ స్టెప్లో అలా తీసుకున్న తర్వాత దాని కింద 2 జీరోస్ పెట్టుకుంటున్నామన్నమాట, సర్కిల్స్, అన్నీ ఫ్రీ హ్యాండ్తోని. థర్డ్ స్టెప్లో కూడా సేమ్ అదే విధంగా ఇప్పుడు వరకు ఎలా చేసామో అలాగే చేయాలన్నమాట. చూస్తున్నారా, పైన 3 సర్కిల్స్ తీసుకున్నాం, కింద 2 సర్కిల్స్, బాగా కింద ఒక సర్కిల్. ఇప్పుడు వై ఆకారాన్ని పెడుతుంది అన్నమాట. చూస్తున్నారు, వైని తిరిగేస్తే ఎలా కనిపిస్తుందో అలా చేస్తున్నాం అన్నమాట. ఈ 3 స్టెప్లను బట్టి చూస్తున్నారా, ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టెప్ని బట్టి 4th స్టెప్ని గీస్తున్నాం అన్నమాట. అంటే ఈ 4th స్టెప్ని గీస్తే ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకుంటున్నాం అన్నమాట. అది సెకండ్ కూడా సేమ్ సర్కిల్, ఒక సర్కిల్ ఫస్ట్ సర్కిల్ని టచ్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట. నెక్స్ట్ కూడా ఇంకో సర్కిల్ తీసుకున్నమాట. అయితే ఒక సర్కిల్ పెంచానమాట ఇక్కడ, అంటే 4th స్టెప్ కదండి, అందుకోసం ఇంకో సర్కిల్ పెంచానమాట. అయితే ఈ సర్కిల్ కింద ఒకదాన్ని ఒకటి టచ్ చేసుకుంటూ అన్నట్టుగా కింద లైన్లో ఫస్ట్ సర్కిల్ని గీసానమాట. అలాగే దాని పక్క సర్కిల్, అలాగే దాని పక్కన ఇంకొక సర్కిల్, అంటే 3 సర్కిల్ని చేసామన్నమాట. ఇప్పుడు థర్డ్ లైన్లో వచ్చేటప్పటికి 2 సర్కిల్స్ గీస్తున్నాం అన్నమాట. చూస్తున్నారండి, ఈ సర్కిల్స్ అన్నీ లైన్స్, అంటే ఈ సున్నాలన్నీ చూడడానికి అన్నీ ఒకే ఫ్రీ హ్యాండ్తో వస్తున్నాయండి. చూస్తున్నారా, ఇప్పుడు వై ఆకారపు టైప్లో గీసాను కదండి, దాని పక్కన కనిపిస్తుంది కదా. ఈ వై షేప్లో ఉన్న దాని దగ్గర ఎలా చేయాలి ఇప్పుడు షేడింగ్ అనేది చూద్దాం. అయితే ఈ షేడింగ్ అనేది ఓన్లీ లైన్స్లోనే ఇస్తున్నానండి, అంటే ఒక్కొక్క షేడింగ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా, అందువల్ల ఈ లైన్స్లో సున్నాకి ఒక పక్కనే షేడింగ్ చేస్తున్నానండి. చూస్తున్నారండి, ఇది కూడా పెన్సిల్తోనే, ఇంకా కలర్స్తో కూడా కాదు. చూస్తున్నారా, లైట్గా షేడ్ చేస్తున్నానండి. అంటే ఈ టైప్ ఆఫ్ షేడింగ్తో గ్రేప్స్ని ఎలా చేస్తాం అంటే ఇంగ్లీష్లో ద్రాక్ష పళ్ళని గ్రేప్స్ అంటారండి. ఈ గ్రేప్స్ని మనం పెన్సిల్ షేడింగ్తో ఎలా పర్ఫెక్ట్గా చేయొచ్చు అనేది ఈరోజు క్లాస్లో చూద్దామండి. చూస్తున్నారా, అందువల్ల నేను లైట్గా ఒక పక్కన షేడ్ చేసుకుంటూ ఏం చేస్తున్నానంటే ఈ పెన్సిల్తో హైలైట్ చేస్తూ ఉన్నానండి. చూస్తున్నారండి, ఈ విధంగా ఒక పక్కన షేడ్ చేసుకుంటూ జాగ్రత్తగా క్రమం తప్పకుండా ఆ సర్కిల్ని బయటికి రాకుండా చేస్తున్నానండి. చూస్తున్నారండి, ఈ విధంగా డ్రాయింగ్ అనేది మనం చూసి కొలిది చేసే కొలిది చాలా అందంగా తయారవుతుందండి. అంటే మన అబ్జర్వేషన్ అనేది కరెక్ట్గా ఉండాలండి. చూసారా, ఈ విధంగా ఫస్ట్ స్టెప్లో చేసిన తర్వాత సెకండ్ స్టెప్లోకి వచ్చేటప్పటికి ఈ ద్రాక్ష పళ్ళు కాడని కూడా కొద్దిగా డార్క్ చేస్తున్నానండి. చూస్తున్నారా, ఈ ద్రాక్ష పళ్ళు కాడ చేసిన తర్వాత దాని పక్కన ఉన్నటువంటి తీగ, అంటే కనిపిస్తుంది కదా మనకి, తీగ కూడా నీట్గా కనిపిస్తాయి కదండి, ఆ తీగని ఇలా లాగానండి. అలాగే దాని పక్కన కింద కూడా ఇంకో తీగని లాగానండి. చూసారా, అయితే ఇవన్నీ ద్రాక్ష తీగలు అని చెప్తామన్నమాట. అంటే ద్రాక్ష పళ్ళకి తీగలు ఉంటాయి కదండి, ఆ తీగలు గీస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఈ సర్కిల్ చుట్టూరు కొద్ది డార్క్నెస్ ఇంకా కొద్ది పెంచుతున్నానండి. ఇదే పెన్సిల్తో కొద్ది డార్క్నెస్ పెంచుతున్నాను అనమాట. అంటే ఇలా పెంచడం వల్ల ఏమవుతుందంటే కనుక డయాగ్రామ్ యొక్క డైమెన్షన్ మారుతుంది. అంటే నిజం కూడా అక్కడ ఉండేటువంటి డెప్త్ అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి అక్కడ హైలైట్స్ అనేవి బాగా కనిపించడం కోసం కొద్ది డెప్త్లో గీస్తున్నానండి. చూస్తున్నారు, డార్క్లు లైట్లు ఇవన్నీ జాగ్రత్తగా చేస్తున్నాను. ఈ విధంగా మనం డ్రాయింగ్ని 1-2 సార్లు చేసుకుంటూ నీట్గా వెళ్ళాలి. కనిపిస్తుందండి, ఈ విధంగా నేను స్టెడ్లర్ పెన్సిల్తో నీట్గా చేస్తున్నానండి. అంటే మనం స్లోగా మెథడ్స్ అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ నీట్గా చేస్తున్నానండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా నీట్గా చేయడం వల్ల ఏమవుతుందంటే మన డయాగ్రామ్స్ అనేవి చాలా నీట్గా వస్తాయండి. ఈ విధంగా ద్రాక్ష పళ్ళు చాలా ఈజీగా గీయడం ఎలాగో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టెప్పుల ద్వారా మీరు నీట్గా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. అందువల్ల ఈ నీట్గా ఎలా గీయాలనేది మీకు ఓన్లీ లైన్స్ రూపంలో చూపించానమాట. ఇప్పుడు దాని చుట్టూరు సర్కిళ్ళు, ఆ ఖాళీలో ఉన్నటువంటి వెనకాల కనిపించేటువంటి గ్రేప్స్ని కూడా జాగ్రత్తగా చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా మనం సర్కిల్స్తోనే గ్రేప్స్ ఎలా గీయొచ్చు అనే ఒక విషయాన్ని తెలుసుకున్నాం. అంటే ఈ గ్రేప్స్ అనేవి చాలా
అరుదుగా కనిపించేటువంటి పంట. ఇవి దక్షిణాఫ్రికాలో కానీ విదేశాల్లో కానీ ఎక్కువగా సిమ్లా ప్రాంతాల్లో కానీ ఇటువంటి ప్రాంతాల్లోనే పండుతాయి అన్నమాట. అంటే సాధారణమైనటువంటి వాతావరణంలో పెరగమాట. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ గ్రేప్స్ ఎలా గీయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నానండి. అందువల్ల ఈ షేడింగ్ ఎలా చేయాలనేది కూడా పక్కన లైన్స్ గీస్తున్నాను, చూస్తున్నారా? ఈ విధంగా చేసుకోవాలి. అయితే ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.